ముందుగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నవారు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా రాణించడం తెలిసిందే. ఇదే ఫార్ములాని ఫాలో అయిన జగపతిబాబు ఇప్పుడు బిజీ యాక్టర్గా మారి వరుస సినిమాల్లో విలన్గా, కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నారు. లెజెండ్ మూవీతో విలన్గా కొత్త ప్రయాణం ప్రారంభించి టాలీవుడ్తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈయనని మంచు వారబ్బాయి మంచు మనోగ్ ఫాలో అవుతున్నట్టున్నాడు. ఒక్కడు మిగిలాడు తరువాత దాదాపు 9 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మంచు మనోగ్ ఫైనల్గా తన కొత్త ప్రయాణం మొదలు పెట్టారు. ఇందుకోసం బెల్లంకొండ సురేష్ నటించిన భైరవం ని ఎంచుకున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడు. నారా రోహిత్తో పాటు ఈ మూవీలో మంచు మనోగ్ కీలక పాత్రలో నటించిన ఔరా అనిపించాడు. ఇందులో విలన్ షేడ్స్ ఉన్న గజపతి పాత్రలో మంచు మనోగ్ నటించిన ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా ఈ మూవీ విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో అటెన్షన్ ఏర్పడటానికి ఒక కారణం 9 ఏళ్ల విరామం తరువాత మంచు మనోగ్ కీలక పాత్రలో నటించడమే. గజపతి వర్మగా డామినేట్ చేస్తూ మంచు మనోగ్ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ఫుల్ లెంగ్త్ రోల్లో మనోగ్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, కొన్ని సన్నివేశాల్లో మోహన్ బాబు బాయ్స్ని అనుకరించి గాంభీర్యంగా మాట్లాడిన తీరు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. భైరవం సినిమా విజయంలో మనోగ్ పోషించిన గజపతి వర్మ క్యారెక్టర్ కూడా ఓ కారణంగా నిలవడంతో మనోగ్ కొత్తదారి ఎంచుకున్నాడని, పవర్ ఫుల్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్గా నిలవడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ తరువాత మనోగ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మిరాయ్, ఇందులో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా మంచు మనోగ్ విలన్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. తన క్యారెక్టర్ ఇందులో పవర్ ఫుల్గా ఉంటుందని టీజర్తో క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే మనోగ్ కెరీర్కు ఇక తిరుగులేదన్నమాటే.